నాయకుడు చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉన్నారు. ఎవరి కోసం ఓటైపోతున్నారు? లేకపోతే మన స్కూల్లో బడులన్నీ బాగు చేసి ఒక హాస్పిటల్ పెట్టిన ఆయన కోసం ఓటేస్తారా? లేకపోతే మీ అందరినీ ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ స్కూల్ పంపించే కోసం ఓటేస్తారు? అందుకు మీ ఓటు చాలా ముఖ్యం. మీరందరూ ఈ యుద్ధానికి సిద్ధం అవ్వాలి. మీరందరూ వేసే ఓటు మాత్రం ఒక పెద్ద తీర్పు ఇవ్వబోతుంది. మన రాష్ట్రమే కాదు మొత్తం దేశం ఎదురు చూస్తూ ఉంది ఏ విధంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అని చెప్పి. అందుకు మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ ఎలక్షన్లో మాత్రం మీ సొంత కుటుంబంలో ఏం జరిగిందో గమనించి తప్పకుండా మళ్ళీ ఎవరి చేతిలో మీ భవిష్యత్తు బాగుంటుందో గమనించి నేనైతే మన ముఖ్యమంత్రి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన కోరుకున్నట్టు తప్పకుండా నేను ఒక మాట ఇచ్చాను. ఆయన మన ఆత్మకూరు గెలిచే సీట్లో టాప్ 10లో ఉంటుందని చెప్పేసి నేను నాయకుడు చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉన్నారు. ఎవరి కోసం ఓటైపోతున్నారు? లేకపోతే మన స్కూల్లో బడులన్నీ బాగు చేసి ఒక హాస్పిటల్ పెట్టిన ఆయన కోసం ఓటేస్తారా? లేకపోతే మీ అందరినీ ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ స్కూల్ పంపించే కోసం ఓటేస్తారు? అందుకు మీ ఓటు చాలా ముఖ్యం. మీరందరూ ఈ యుద్ధానికి సిద్ధం అవ్వాలి. మీరందరూ వేసే ఓటు మాత్రం ఒక పెద్ద తీర్పు ఇవ్వబోతుంది. మన రాష్ట్రమే కాదు మొత్తం దేశం ఎదురు చూస్తూ ఉంది ఏ విధంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అని చెప్పి. అందుకు మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ ఎలక్షన్లో మాత్రం మీ సొంత కుటుంబంలో ఏం జరిగిందో గమనించి తప్పకుండా మళ్ళీ ఎవరి చేతిలో మీ భవిష్యత్తు బాగుంటుందో గమనించి నేనైతే మన ముఖ్యమంత్రి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన కోరుకున్నట్టు తప్పకుండా నేను ఒక మాట ఇచ్చాను. ఆయన మన ఆత్మకూరు గెలిచే సీట్లో టాప్ 10లో ఉంటుందని చెప్పేసి నేను పోలేదని చెప్పేసి మళ్ళీ ఢిల్లీ పోయినాడు. 3 రోజులు అడుక్కున్నాడు. ఆయనేమో అప్పుడు తెలుగుదేశం పుట్టినప్పుడు తెలుగు గౌరవం అని చెప్పేసి ఆ పార్టీ పెట్టినారు. అట్లాంటి పార్టీని తీసుకుపోయి ఢిల్లీలో 3 రోజులు అడుక్కున్నారు. అది కూడా పెట్టింది పొత్తు అమావాస్య రోజు. ఆయనకి అదేం పుట్టిందో కానీ అమావాస్య రోజు పెట్టాడు. నిన్న ఫస్ట్ మీటింగ్ పెట్టగానే మైక్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకేం చేస్తాడో చూసుకోండి. అట్లాంటి మనిషి ఒక్క పొత్తు మర్చిపోయినాడు. అసలైన పొత్తు మర్చిపోయాడు. అసలు ప్రజలతో పొత్తు పెట్టుకోవడం మర్చిపోయాడు. ఆ పొత్తు మన జగనన్న పెట్టుకున్నాం. అందుకే అంత ధైర్యంగా ఈరోజు చెప్తా ఉన్నాను. నాకు మీరందరూ అవసరం లేదు. నాకుండే నా పొత్తు అంతా మా ప్రజలు చాలు, మా ప్రజల బలం మాకు చాలని చెప్పేసి ఒక్కడు అన్ని మందితో పోట్లాడుతున్నంటే ఈరోజు ఆయన నిజంగా నాకు ఫస్ట్ టైం చూడడం. ఇంత గొప్ప నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు. నేను కూడా సిద్ధం సభ పోయాను. నేను కూడా చూశాను అక్కడ. ఆ రోజు ఆ 15 లక్షల మంది ఏ విధంగా వచ్చారో ఆ విధంగా ఆ ఒక్క నాయకుడి కోసం ఎంత తాపడి పట్టారో నేను చూశాను. అందుకు నేను చెప్తున్నాను, ఒక సభ నడవాలంటే ఆ విధంగా నడవాలని చెప్పేసి. మళ్ళీ జగనన్న సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఒక్కసారి నాతో పాటు జై జవాన్. నమస్కారం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.